హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విశ్వరి బ్లాగ్స్. ఇవాళైతే వినాయక చవితి నాన్ స్టాప్ వర్షం నైట్ నుంచి అస్సలు తగ్గలేదు. మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది. అయినా కానీ వినాయక చవితి అసలు ఆగేదే లేదు అన్నట్టు స్టార్ట్ అయిపోయింది. మా ఏరియాలో అయితే సెలబ్రేషన్స్ నార్మల్ గా లేదు. ఎటు చూసినా పందిరే, ఎక్కడ చూసినా గణపతి విగ్రహాలే ఉన్నాయి. మరి మా వినాయక చవితి ఎలా జరుగుతుంది, అసలు మేము ఎలా చేసుకుంటాం అనేది ఈ వ్లాగ్. మరి నాతో పాటు మీరు కూడా చూసేయండి. మరి जय बोलो गणेश महाराज की 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 जय पाया यक्षित जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज अरे చెప్పండి నాన్న ఓం వినాయక స్తోత్ర సత్నామావళి ఓం నమః చెప్పండి. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైముఖరాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం మా పూజ అయితే అయిపోయింది. మేమైతే పంతులకి అలాంటివి ఏం పెట్టుకోము. మాకు వచ్చినట్టు మాకు తెలిసినట్టే పూజ చేసుకుంటాము. ఈసారి మాత్రం మా బావగారు పుస్తకంలో చూస్తూ మంత్రాలు చదువుతూ ఆ స్టోరీ చెప్తూ పిల్లలందరి చేతిలో కూడా మంత్రాలు చెప్పిస్తూ పూజ చేశారు. చాలా బాగా జరిగింది. మొత్తం అయిపోయిన తర్వాత నైవేద్యాలు పెట్టుకొని మేము కూడా నైవేద్యం తినేసి ఇక్కడ నుంచి మా హస్బెండ్ వాళ్ళ పందిరి ఎక్కడుందో చూపిస్తాను. మాకి దగ్గరలోనే చెప్పాను కదా, మా ఏరియా మొత్తం సెలబ్రేషన్స్ అదిరిపోయిందని. ఎదురుగా కనిపించేదే మా హస్బెండ్ వాళ్ళ పందిరి. ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద వినాయకుడు పెడతారు. ఎవ్రీ ఇయర్ ఇలానే పెట్టుకుంటారు. ఈ ఇయర్ అయితే మాకు చాలా స్పెషల్, చాలా బాగా జరిగింది కూడా. ఇక్కడైతే ఇంకా పూజ అనేది పూర్తవలా. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ప్రతి ఒక్కటి మంత్రం కానీ పువ్వు కానీ కంపల్సరీ ఉండాలి అనేటట్టు చేస్తారు. అందుకే వీళ్ళ పూజ అయితే లేట్ అవుతుంది. మాది చిన్ని పందిరి, చిన్నపిల్లలు పెట్టుకున్నారు కాబట్టి మేమైతే సింపుల్ గా చేసుకున్నాం. వీళ్ళ పూజ అయితే ఇంకా అవ్వలేదు. అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా లడ్డు తీసుకొని చెప్పి పందిరిలో పెట్టడానికి అయితే మేము వెళ్ళిపోతున్నాము.
ఈసారి అయితే మా హస్బెండ్ వాళ్ళు శివలింగం లాంటి లడ్డు షేప్ చేయించుకున్నారు. చాలా బాగుంది, అసలు శివలింగం షేప్ లో ఉంది లడ్డు. ఆ లడ్డూని పందిర్లో పెట్టడానికి ఇంటి దగ్గర నుంచి డ్రమ్స్ వాయించుకుంటూ తీసుకొచ్చి పందిర్లో పెట్టుకున్నారు. ఈ డ్రమ్స్ వచ్చి మా మరిది ఎవ్రీ ఇయర్ వినాయకుడి దగ్గర కంపల్సరీ పెట్టి వాటిని పూజ చేస్తారు. అంటారు కదా, మనవి ఏమైనా వినాయకుడి దగ్గర పెట్టుకుంటే మంచిది, పుస్తకాలు అలాగా అని చెప్పి. ఇప్పుడైతే చదువుకునే ఏజ్ దాటింది కాబట్టి మనకి మంచి చేసే వస్తువులు పెట్టుకుంటే మంచిది అని నా ఒపీనియన్. మా మరిది అయితే డ్రమ్స్ పెట్టుకుంటాడు. నేనైతే ఏం పెట్టానో చెప్పనా? అబ్బా మరీ అనుకోవచ్చు, నా ఫోన్ పెట్టా. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇందులో సక్సెస్ రావాలని చెప్పి నా ఫోన్ నేనైతే దేవుడి దగ్గర పెట్టాను. మరి ఏమైద్దో చూడాలి. స్టార్ట్ చేయడం అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. మరి ఇది ఎక్కడికి వెళ్ళిద్దో లేదంటే ఇక్కడే ఉంటానో అనేది చూడాలి. చూద్దాం నెక్స్ట్ ఇయర్ వరకు ఏమైద్దో. ప్రస్తుతానికైతే ఇప్పుడు మధ్యాహ్నం 3:34 అవుతుంది. ఇంకా పిల్లలందరూ కాసేపు కూర్చొని ప్రసాదాలు తినేసి అన్నాలు తినేసి కూర్చున్నాం. నేనైతే 6 వరకు ఇంట్లో ఉండే వినాయకులన్నీ తీసుకొని వచ్చి పందిర్లో పెట్టేయాలి అంటారు కదా, 6 దాటకూడదు అంటారు. అందుకనే మా పందిరి దగ్గరికి అందరూ చిన్ని వినాయకులు తీసుకొచ్చారు. నేను ఎక్కడికక్కడ నీట్ గా పందిరి అంతా క్లీన్ చేసుకొని వాకిలి కడిగి ముగ్గు అవంతా వేసుకొని కూర్చున్నాను. ఇంకా అలా కూర్చొని చూసినప్పటికీ నైట్ 7 అయిపోయింది టైము. ఇంకా ప్రసాదం పెట్టాలి. ఫస్ట్ రోజు కాబట్టి ప్రసాదం తక్కువగానే పెట్టుకుంటాం, ఎందుకంటే మార్నింగ్ నుంచి అందరూ అలసిపోయి ఉంటారు కాబట్టి పంచే ఓపిక అయితే ఎవ్వరికీ లేదు. అందుకనే దేవుడు మట్టికే కొంచెం ప్రసాదం వండుకొని ఆయన మట్టికే అక్కడి వరకే పెట్టి పూజ అయితే చేసుకుంటాం మేమైతే ఫస్ట్ రోజు. ఇప్పుడైతే మా హస్బెండ్ చేతిలో ప్రసాదం వండిపిస్తున్నా, ఎందుకంటే నేనైతే మార్నింగ్ నుంచి ఇంకా అసలు ఓపిక లేదు. నేను మధ్యాహ్నం కూడా వినాయకుడు పందిరి అంతా సదిరిన తర్వాత ఇంకా లోన్కి వచ్చి 1 గంట అలా చిన్న నిద్ర తీశాను మంచం మీద. అందుకనే నేను వండను, నేను మంచాలయ ముట్టుకున్నాను, నేను చెప్తాను వండేసా అంటే మా హస్బెండ్ సరే అయితే అని చెప్పారు. అందుకే నేను పాలన్నమే సింపుల్ కదా, వేరే వేరేవి అయితే వండడం కష్టం, ఆయనకి అసలుకే వంట రాదు. పాలన్నం అయితే సింపుల్ అని నేను చెప్తాను నువ్వు వండంటే అయితే ఓకే నేను వండుతాను నువ్వు చెప్పే అని చెప్పి ఇంకా ఆయన వండుకున్నారు. కొట్టాలి తెలుసా, కొడితే ఏదైతే దానికి ఏముండదు, అంతే జస్ట్ ఎక్కువ అలా పడినప్పుడు అలా వదిలేయాలి. అది దేవుడికి అనమాట, కావాలని వేసాను. అదే మనకైతే తీసుకోవచ్చు, కింద పడిన తీసి కింద పడదు, ఎందుకంటే నేను కావాలని వేసా కదా. మరి ఇలా వేసుకుందాం అదే ఒకసారి కొంచెం కలుపుకోవాలి జస్ట్. అలా ఉంటది. మా ఆయనకి అప్పు చెప్పినందుకు అంత చేస్తున్నారు. 2 యాలక్కాయలు పడేసి అది మనకైతే వేసేసుకోవచ్చంట, దేవుడికైతే వేసుకోకూడదంట. అందుకే మరి వంట రాని వాళ్ళు చేసుకుంటే ఇలా ఉంటది మరి పరిస్థితి. మీరు దయచేసి వంట వచ్చిన వాళ్ళకి చేసుకోండి, నాలా వంట రాని వాళ్ళకైతే అస్సలు చేసుకోమాకండి. ఎందుకంటే ఎలా ఉన్నా మనమే వండుకొని తినాలి కాబట్టి. అదే వంట వచ్చిన వాళ్ళు అయితే మంచిగా వాళ్ళు వండి పెడతారు. మేమైతే ఇప్పుడు నైవేద్యం పెట్టడానికి పందిరి దగ్గరికి వెళ్ళిపోతున్నాము. నైవేద్యం పెట్టేశాక ఇంకా పందిర్లో ఉన్న వాళ్ళు కుర్రోళ్ళు మేము ఉంటాం కదా, మేమే తినేస్తాము. పంచమ ఇవాళ అయితే నార్మల్ గా సెకండ్ డే నుంచి అయితే నిమజ్జనం రోజు వరకు మొత్తం ఏరియా మొత్తం ఎన్ని ప్రసాదాలు ఎంత మంది వండించినా మేము వండుకుంటాము, అన్ని తీసుకొని వెళ్ళి పంచుతాము. ఫస్ట్ డే కాబట్టి ఎంతైనా అందరూ అలసిపోయి ఉంటారు కాబట్టి పంచము. అక్కడ నుంచి నేను ఇంకా మళ్ళీ మా ఇంటి ముందు ఉండే చిన్న పందిరి దగ్గరికి వచ్చినప్పటికి పిల్లలందరూ, వీడైతే మా తమ్ముడు అవుతాడు, మా ఇంటి ముందే ఉంటాడు. వీడైతే మన ఇంట్లో ఉండే వినాయకులని తెచ్చిచ్చేటప్పుడు వాటితో పాటు పందిర్లు ఉంటాయి కదా అవన్నీ తెచ్చిచ్చారు. అందులో ఎలక్కాయలు ఉంటే అవన్నీ ఏరుకొని వచ్చి కోసి ఉప్పు కారము కొంచెం నిమ్మకాయ అదంతా పిండి అందులో ముంచుకొని తింటున్నారు. ఏంట్రా అంటే నువ్వు తిని చూడక బాగుంటది ట్రై చేయనంటే తిన్నాను, అసలు చాలా బాగుంది. మీకు తెలుసా లేదో, ఎలక్కాయ పండితే అందులో ఉప్పు కారం వేసుకొని తింటాడు, వీడు పచ్చిదే కోసాడు కానీ చాలా బాగుంది. అసలు టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇంకా వెతకం కానీ దొరకలేదు, ఉన్నవాడితో అడ్జస్ట్ అయిపోయాం అలాగా.
తర్వాత పిల్లలందరూ కూర్చొని వాళ్ళ దగ్గర చిన్న చిన్న డప్పులు, డ్రమ్స్ లాంటివి, డోలాక్స్ అయి ఉంటే వాయించుకొని పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఇలా 9 డేస్ మాకైతే చాలా జరుగుతుంది. మరి మీరెలా చేసుకున్నారు? ఎలా చేసుకుంటారనేదైతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసి వినాయక చవితి అయిపోయిన తర్వాత ఈ వీడియో రావచ్చు. ఎందుకంటే వినాయక చవితిలో అసలు ఖాళీ లేదు. తర్వాత వెంటనే దసరా వస్తుంది. మరి అప్పుడెలా ఉండిద్దో తెలీదు. అందుకే వీడియోస్ అయితే కొంచెం లేట్ అవ్వచ్చు. ఏదైతే అదేముంది, వీడియోస్ అయితే కంపల్సరీ వస్తాయి. మరి మీరు నా వీడియోస్ చూడాలంటే ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా వీడియోస్ మీద వస్తుంది. మీరు కూడా చూడగలరు. బాయ్.